పట్టుకొస్తా, ఎక్కడున్నా పట్టుకొస్తా. నీ అరాచకాలన్నీ లెక్క పెడుతున్నా, చిత్రగుప్తుడు వారిగా లెక్కలు రాసుకుంటున్నా. ప్రతి ఒక్క లెక్క సెటిల్ చేస్తా. చెయ్యాలా లేదా? చెయ్యాలా లేదా? తమ్ముళ్ళు, ఇక్కడ చూస్తే ఇసుక. ఈయన సైకో జగన్కి చాలా దగ్గర. దోపిడీలో ఇద్దరు పార్ట్నర్స్. జ్ఞాపకం ఉందా మీకు? శాండ్, మద్యం, మైనింగ్, భూములు, మంగంపేట వెరైటీస్. ఒకటిగా తమ్ముళ్ళు కడాలన్న కుప్పం మీద కూడా కనబడింది వీళ్ళకి. కుప్పంలో కూడా గ్రనైట్. నేను ఒకటే చెప్తున్నా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కేజీఎఫ్ గా చేసేశారు. కొండల్ని ఆనకొండల మారిగా మింగేశారు. క్షమించడానికి నేరం చేశారా లేదా? వీళ్ళ పని చేయాలా లేదా? మళ్ళా డైరీలో కూడా డబ్బులు ఇవ్వరు. ఏ తమలో డైరీలో పాలు తీసుకొని డబ్బులు ఇస్తున్నారా? అక్కడికి ఎవడు రావడానికి వీలు లేదు. వీళ్ళ ఆయన సొత్తు. చెప్తున్న మక్కలు ఎరగొట్టి రేపు పాలు పోయిస్తా, వాళ్ళకి రేట్ ఇప్పిస్తా. తమాషా అనుకోవద్దు. ఇది చేస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మద్యం రేటు ప్రశ్నించాడని ఓం ప్రకాష్ని చంపేశారు. ఇంతవరకు ఆయన డైరీ కూడా, ఆయన ఫోన్ కూడా దొరకని పరిస్థితి తీసుకొచ్చారు. నాకు అన్ని జ్ఞాపకం ఉంటాయి. మీకోసం పోరాడుతున్నా. పోరాడిన తర్వాత నాలో కూడా ఒక పౌరుషం ఉంది. నా శరీరంలో కూడా రక్తం ఉంది, సీమ కూడా ఉంది. నేను కూడా మనిషిని. నా తమ్ముళ్ళు పడిన మనోవేదన, మానసిక క్షోభ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇంకొక పక్క తమ్ముళ్ళు, ఇవన్నీ కూడా ఈరోజు చెప్తున్నా, ఎంత దుర్మార్గం అయిపోయారంటే దోపిడీ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు కొత్త నాటకాలతో వస్తున్నాడు. ఈరోజు మనం సూపర్ 6 ఇచ్చాం. కేంద్రం నరేంద్ర మోడీ గారు మోడీ గ్యారంటీలు ఇచ్చాడు. ఈ రెండు చూసిన తర్వాత సైకో జగన్కి నిద్ర రావడంలా ఈ రోజు కూడా మీటింగ్లు క్యాన్సిల్ చేసుకున్నాడు. మొన్న ఒక రోజు మీటింగ్లు క్యాన్సిల్ చేసుకున్నాడు. మన ఎన్నికల మేనిఫెస్టోలు బ్రహ్మాండంగా వెలవెలలాడుతున్నాయి, గలగలలాడుతున్నాయి. ప్రజల్లో నమ్మకం వచ్చేసింది. అదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే నవరత్నాలు అన్నాడు కానీ ఆ రత్నాలేంటో ఒక్కసారి చూడండి. ఒక రత్నం ఇసుక మాఫియా, రెండో రత్నం మద్యం మాఫియా, మూడో రత్నం భూ మాఫియా, నాలుగో రత్నం మైనింగ్ మాఫియా, ఐదో రత్నం హత్యా రాజకీయాలు, ఆరో రత్నం ప్రజల ఆస్తులు కబ్జా, ఏడో రత్నం ఎర్ర చందనం స్మగ్లింగ్, ఎనిమిదో రత్నం దాడులు కేసులు, తొమ్మిదో రత్నం శవ రాజకీయాలు. అవునా కాదా? రేపో ఎల్లుండో అన్ని అయిపోయినాయి. తండ్రి లేని బిడ్డ తండ్రిని చంపేశారు 2014. బాబాయిని గుడ్డలతో లేపేసి నాన్న లేడు బాబాయిని కూడా చంపేశారు. రెండో నాటకం. కోడి కత్తి డ్రామా రతికట్టింది. ఆ కోడి కత్తితో నేను పోయి హత్యా ప్రయత్నం చేశానంట. నిన్న గులకరాయి డ్రామా, రాయి కనపడలా, పాపం దెబ్బ మాత్రం తగిలింది. అందుకే వాళ్ళ చెల్లి రోజు ఒక మాట ఉంది,
నీ మానసిక పరిస్థితి బాగాలేదు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు తప్ప వేరేది కనపడడం లేదు. ఒక అద్దం పంపిస్తా, నీ ముఖాన్ని చూసుకో. నీ ముఖం కనపడుస్తుందా, బాబు గారి ముఖం కనపడుస్తుందో చూసుకోమని వాళ్ళ చెల్లెలే చెప్పిందంటే అర్థమైందా తమిళ్లో? ఇలాంటి వాడు ముఖ్యమంత్రిగా అర్హతుండేవాడా? ఇతను ఒక హుందాతనంతో ఉండాలి. నేను రాజశేఖర రెడ్డి సమ ఉజ్జీలం, సమకాలికులం, మిత్రులం. రాజకీయంగా విభేదించాం, పోరాడాం. కానీ వ్యక్తిగత పోరాటం కాదు, ఒక రాజకీయ పోరాటం. అలాంటి వాడు నన్ను సవాలు విసురుతాడు. నీ రాజకీయ అనుభవం ఎంత, నీ వయస్సు ఎంత, నీ ఇంగిత జ్ఞానం ఏంటి? మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. 30 ఏళ్ళు సీఎంగా ఉండిపోతామనుకున్నాడు, ఇప్పుడు ఓడిపోవడం ఖాయమైపోయింది. చేసిన పాపాలకు శిక్ష పడే పరిస్థితి వచ్చింది. అదే ప్రజా కోర్టులో ఉన్నా కదా. ఇప్పుడు అంటున్నాడు, నేను వస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ తీసేస్తానంట. తీసేస్తానా తమిళ్లో? నువ్వు అప్పులు చేస్తున్నావు, దోపిడీ చేస్తున్నావు. నేను నీతి నిజాయితీగా పరిపాలించా, అప్పులు చెయ్యను, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, పెంచిన ఆదాయం మా పేదవాళ్లకు పంచుతా. నువ్వు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా. కేంద్రం కూడా మాతో ఉంది, మేము కేంద్రంలో కూడా భాగస్వాములం. అవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు నేను వస్తే ప్రతి మీటింగ్ లో మీరు చూడండి, నేను వస్తే సమీక్ష కార్యక్రమాలు కట్టు, నువ్వే పుట్టినప్పుడు వచ్చినట్టున్నాయి. 2 రూపాయల కేజీ బియ్యం పెట్టింది నందమూరి తారక రామారావు గారు 83లో.